భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు. పెహల్గాం ఘటనను మరోసారి ఖండించిన అమెరికా. భారత్కు మద్దతుంటుందని ప్రకటన. భారత్ పాక్లకు అమెరికా సూచనలు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు ఎక్కడకు దారితీస్తాయోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్ సంయమనం పాటిస్తున్నా దాయాది మాత్రం రెచ్చగొడుతోంది. ఆ దేశ నాయకుల ప్రకటనలు మాటలు కోటలు దాటుతున్నాయి. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు. ఈ పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఇరు దేశాలు బాధ్యతాయుత పరిష్కారం దిశగా ప్రయత్నించాలని పిలుపునిచ్చింది. భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితి పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని, ఇరు ప్రభుత్వాలతో అనేక స్థాయిల్లో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని పక్షాలు కలిసి బాధ్యతాయుత పరిష్కారాన్ని సాధించేందుకు కృషి చేయాలని అమెరికా ప్రోత్సహిస్తోందని ప్రకటనలో పేర్కొన్నారు. అదే సమయంలో పహల్గాం ఉగ్రదాడిని అమెరికా తీవ్రంగా ఖండిస్తూ భారత్కు మద్దతుగా నిలుస్తోందని స్పష్టం చేశారు. ఇప్పటికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్కు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ మాత్రం కాశ్మీర్ సమస్యకు కొత్త భాష్యం చెప్పారు. భారత్ పాకిస్తాన్లు కాశ్మీర్ కోసం 1000 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాయని హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 2019 పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్ లోయలో జరిగిన అత్యంత ఘోరమైన ఉగ్రదాడి ఇదే. ఈ ఘటనలో పర్యాటకులనే ముష్కరులుగా లక్ష్యంగా చేసుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా అనుబంధ విభాగం ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్ ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తోంది. అటు బాధితులకు న్యాయం జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కాశ్మీర్లో నెలకొన్న శాంతి, అభివృద్ధిని చూసి ఓర్వలేక ఉగ్రవాదులు ఇలాంటి పిరికి పంద చర్యలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడికి బాధ్యులను తప్పకుండా తీవ్రంగా శిక్షిస్తామని వాగ్దానం చేశారు. పాక్ పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCS ఇటీవల 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు నది జలాల ఒప్పందం రద్దు చేసింది. ప్రధానంగా భారత్ లో ఉంటున్న పాక్ దేశస్తులు ఈ నెల 27వ తేదీలోపు స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. సార్క్ వీసాలపై భారత్ కు వచ్చిన వారికి ఈ గడువు విధించింది. ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్ ఎవరీ టెర్రరిస్ట్ అండ్ దేర్ బ్యాకర్స్. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished.